హాయ్ అండి. నోటికి ఏది తినబుద్ధి కానప్పుడు ఒకసారి ఈ రైస్ ట్రై చేయండి. స్పైసీనెస్తో సింపుల్గా చాలా బాగుంటుందండి. బ్యాచిలర్స్కి ఇది ఒక స్పెషల్ రెసిపీ అనే చెప్పాలండి. ముందుగా ఉడికించుకున్న కప్పు రైస్లోకి తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. కారం ఎక్కువ తినలేని వాళ్ళు 1 టేబుల్ స్పూన్ కారం అయినా వేసుకోవచ్చు. 2-3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న రైస్ని ఇలా కూడా తినేయచ్చు, కానీ పోపు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యి, శనక్కాయ పప్పులు, పచ్చిశనగపప్పు, ఆవాలు, మినపప్పు, జీడిపప్పులు, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసుకొని దోరగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పక్కనుంచుకున్న రైస్ కూడా వేసి 2-3 మినిట్స్ పాటు బాగా టాస్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మరిన్ని ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. 2-3 మినిట్స్ తర్వాత రైస్కి మంచిగా నెయ్యి ఫ్లేవర్తో ఉప్పు కారం బాగా పట్టి తినే కొద్దీ తినాలనిపిస్తూ చాలా బాగుంటుందండి.